సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఏం కావాలి సార్? కేజీ క్యారెట్స్ ఇవ్వు. సార్ క్యాప్సికమ్, క్యాబేజ్. వన్ కేజీ టొమాటోస్ ఇవ్వు. హలో, హాయ్ రా వికీ. హాయ్ రా. నువ్వు అడిగిన డీటెయిల్స్ ఇంకో 1 అవర్లో పంపిస్తాను రా. ఓకే, కొంచెం అర్జెంట్గా పంపించేరా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవును, అక్క కాల్ చేసిందరా? యా, కాల్ చేసిందిరా. వెయిట్, ఐల్ కాల్ యూ లేటర్. సార్ ఐస్ క్రీమ్. గో గో. హాయ్ సార్. చాక్లెట్ సార్. పిస్తా 1 లీటర్ ప్యాక్. 1 లీటర్ ప్యాక్ సార్. ఓకే సార్. హోల్డ్ ఆన్. స్ట్రాబెరీ. నాకెవరో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో. అరే వికీ, నువ్వు అడిగిన ప్రొఫెసర్ అడ్రస్ వాట్సాప్ చేశాను రా. ఒకసారి వెళ్ళి కలు. ఓకే, ఐల్ బీ దేర్. ఓకేరా, బాయ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను కలవడానికి వెళ్తున్నది ప్రొఫెసర్ వేణుగోపాల్ని. ఆయన ఆత్మల గురించి చాలా పరిశోధనలు చేసి గొప్ప పుస్తకాలు రాశారు. హలో సార్, నేను విక్రాంత్. కాల్ చేసింది నేనే. ఒక్క నిమిషం. నువ్వు తెలుసుకోవలసిన విషయాలు ఆ ఎల్లో ఫ్లాగ్ పెట్టిన పేజీలో ఉన్నాయి. మత్ కర్నా నహీ चाहिए. आगे है, खेलो मत, अभी नहीं. థ్యాంక్ యూ. బాబు, ఈ సృష్టిలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏది లేదు. కావాల్సిందల్లా వెతకగలిగే ఓపిక, తెలుసుకోవాలనే తపన.
జీవితంలో మనకెదురయ్యే చాలా ప్రశ్నలకు సమాధానం, చాలా సమస్యలకు పరిష్కారం అందులో దొరుకుతాయి. అన్వేషించు, అర్థం చేసుకో. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మన పని మనం ఆనేద్దాం. పాట ఎక్కడి నుంచి వస్తుంది? నీ గ్రామ పంచాయతీ సొల్లేంటి నాకు తెలియగలుగుతా. నిన్ను దోచుకునేది నేనే, కానీ ఇప్పుడు కాదు, లాస్ట్ కు నీ సౌండ్ వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. సపరేట్ అది ఇప్పుడు కరెక్ట్. నేనే వచ్చేది నెల రాజు నేనే. సపరేట్ కూడా అరుబాయ్, సపరేట్ గుడ్. కాన్సన్ట్రేషన్ చేయలే నేను. దరికి వచ్చేది నేను. నువ్వు పాడుతూనే ఉండు. మొత్తం సామాన్లు వేసుకెళ్ళేదాకా నువ్వు పాడుతూనే ఉండు. తర్వాత నిన్ను తీసుకెళ్తా, అప్పుడు కానీ నీకు తెలుసు. నాకు సంగీతం ఒక్కటే 64, 65 కళల్లో కాదు, 64, 65. కానీ దొంగతనం మాత్రం 65 కళే. లైట్ వచ్చింది. నటరాజు శంకరా. హలో బావా. అరే తప్పు జరిగిపోయిందిరా. చిన్న లారీ కాదురా, పెద్ద ట్రక్ తీసుకురా. ఎందుకంటే ఇక్కడ మామూలు సెటప్ లేదురా. అడ్రస్ ఏడు బావా? అడ్రసా? అంజలి నిలయం, విల్లా 3. ఓ గాడికి ఎందుకు పోయినా బావా? గాడి దెయ్యాలుంటాయి. చల్, మీ అక్క కంటే ప్రపంచంలో తన దయ్యముంటాయారా? నవ్వుతానం ఏంట్రా? నీ అక్కకు నీకు నేనంటే నమ్ములాట ఉందా? పోబెట్టాయి. దయ్యాలంట దయ్యాలు రాని. ఒక్క దయ్యాన్ని నా ఇంటికి తీసుకెళ్తా, అప్పుడు కానీ నా పిల్లలు నా మాటినదు. దయ్యాలు లేవు, నా భూతాలు లేవు. అబ్బా, వీడోడు పికాసోకు పిచ్చ ఫ్యాన్ అయి ఉంటాడు. ఒక్క నిమిషం చూస్తా. వా, నిస్మరేది అదిరింది. కానీ నాకు అర్థం కాలే. అర్థం కాని పెయింటింగే కాస్ట్లీ ఎక్కువ అని నా ఫ్రెండ్ అన్నాడు. ఊపిరి సినిమాలో కార్తిక్ గీసినట్టు చాలా బాగుంది. ఎప్పుడో ప్రకాశ్ రాజ్ లాంటి వాడు దొరకపోడా 2 లక్షలకు అమ్ముతా పెయింటింగ్. కృష్ణ మహానుభావ, నిన్ను నేను బాగా చూసుకుంటా. పడుకో, నేను ఇప్పుడే వేస్తా, రెస్ట్ తీసుకో. అమ్మా అమ్మా, నువ్వు ఒక్కసారి బ్రతకాలమ్మా. అమ్మా అమ్మా, నువ్వు ఇంకొక. అరే ఏంటి? అరే అక్కడికి పోయిందా? అరే కృష్ణుడు ఇక్కడికి వెళ్ళిపోయిందా? ఎందుకైనా మంచిది, నువ్వు ఇక్కడ పెడితే ఆగవమ్మా. నువ్వు నా ప్రాణం, నువ్వు ఇక్కడే ఉండు. నేను మందేసి ఏం జరిగిందో తెలుసుకొని వస్తా. ఎస్, ఫోటో ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళిపోయింది. కృష్ణుడు అక్కడ అంటే ఇంట్లో నేను కాకుండా ఇంకెవరో ఉన్నాడు. ఆడు ఖచ్చితంగా దొంగ అయి ఉన్నాడు. కోయ్ హే ఘర్మే, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఓ లేడీస్, midnight in the house. I want full light. ఎవరున్నారు? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు.
బలిశాడు. ఎవ్వరు లేరు కోయినే. Johnny, Johnny has papa, eating sugar, no papa, telling lies, no papa, open your mouth, ha ha ha. నచ్చిందా? నన్ను నీతో పాటు తీసుకెళ్తావా? అలాగే. గుడ్ నైట్. హాయ్ డేవిడ్, ప్రొఫెసర్ వేణుగోపాల్ని కలిశాను. ఆయన రాసిన బుక్లో నా రీసెర్చ్కి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆత్మల్ని క్లియర్గా చూడడానికి మనం ఉపయోగించే ఎక్విప్మెంట్ని వెంటనే కొరియర్లో పంపండి. హలో, రే వికీ, నువ్వు వెతుకుతున్న వ్యక్తి హై లైఫ్ లో ఉన్నాడు రా. ఐ యూ ష్యూర్? యా, నువ్వు వెంటనే వెళ్తే కలవచ్చు. గో ఫాస్ట్. యా, ఇప్పుడే బయలుదేరుతాను. అమ్మా, ఆకలి. Venus, hello, Venus, brave sound, drop that shallow. Venus, hello, Venus, hello, Venus, brave sound, drop that shallow. Can I have the chair, please? 난 예술이야. 난 예술이야. Can I borrow a cigarette? Excuse me, sir. Sir, Guru. What do you want, sir? Same here. 난 예술이야.
చెప్పు. ఎరా విక్కీ, నువ్వు అతను కలిసావా? ఏమైనా మాట్లాడావా? లేదురా, మాట్లాడే లోపే వెళ్ళిపోయాడు. ఈసారి ఎలాగైనా కలవాలి, మాట్లాడాలి. ఓకేరా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? చూద్దాంరా, ఇంకోసారి ట్రై చేద్దాం. లెట్ us see. ఓకేరా, బాయ్. బాయ్. వెలుతురుతో స్వాగతం చెప్తున్నారంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే విషయం ఏదో జరిగింది. ఏంటది?